ఎట్లా చెప్పాలంటే సీఎం జగన్ రావడం వల్ల పేద ప్రజలు చాలా బాగా కోరుకుంటున్నారు. ఆయన స్కూల్ బాగు చేశారు. పేద పూర్ పీపుల్స్ ఉంటారు కదా, పేదవాళ్ళు, వాళ్ళని చాలా బాగా చూస్తారు. ఇంతకుముందు ప్రభుత్వంలో నేను ఎప్పుడూ చూడలేదు ఇంత బాగా చేయడం. మరి ఇప్పుడు చూపిస్తానంటున్నారు కదా, మరి ఈసారి ఓటేస్తారా? మరి ఇంతకుముందు చూపించాలి కదా, ఇంతకుముందు ఎవరు చూడలేదు. ఇప్పుడు చూపించేది ఏముంది? సీఎం వచ్చి అన్ని చేశాక ఇప్పుడు మేము వచ్చి చేస్తామంటున్నారు. ముందు చెయ్యొచ్చు కదా. లేదండి, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఈసారి ముగ్గురు కలిసేసి వస్తున్నాము, ఖచ్చితంగా చేస్తాము, సూపర్ 6 ద్వారా ఫ్రీ ఉమెన్ బస్ కూడా, ఇప్పుడు ముగ్గురులో చేంజ్ చేస్తారు సార్, ఫ్రీ ఉమెన్ బస్ కూడా ఇస్తామని కూడా చెప్తున్నారు కదా. వద్దు సార్, 3 సిలిండర్లు ఇస్తారని అంటున్నారు, అది కూడా వద్దంటారా? వద్దు సార్. ఇప్పుడు ఒకప్పుడు జన్మభూమి కమిటీలకి ఎంతమంది పేదోళ్ళు పెన్షన్, ముసలి వాళ్ళు వెళ్ళి పెన్షన్ తెచ్చుకో. ఇప్పుడు ప్రతి ఇంటికి వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్ వస్తుంది, వాళ్ళకి ఏ ఇబ్బంది జరగట్లేదు. ఇప్పుడు 2 months నుంచి మళ్ళీ వాళ్ళు అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తున్నారు అంటారు? దీనికి గల కారణం ఏంటంటారు? సార్, ఇప్పుడు వాలంటీర్స్ వచ్చేటప్పుడు ఉదయాన్నే వచ్చి వాళ్ళని లేపించేవాళ్ళు, లేవలేని వాళ్ళు ఉంటారు, వచ్చేవాళ్ళు ఉంటారు, రాలేని వాళ్ళు ఉంటారు. అంటే అలా కాదు కదా సార్, వాళ్ళు వెళ్ళి సచివాలయాల కాడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు బ్యాంకులో వేసారు ఈ మంత్, బ్యాంకుకి వెళ్ళి క్యూలో నిల్చొని తీసుకోవాలి. అందరికి ATMs ఉండవు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి తీసుకోవాలి. ముసలి వాళ్ళు ఈ ఎండలకి యూత్ అకౌంట్స్ కూడా లేవు, వాళ్ళకి ఎలా వస్తుంది? రోజు ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది పేరెంట్స్ కి పిల్లలు చూసేవాళ్ళు లేరు, వాళ్ళు వెళ్ళి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఓన్గా వాళ్ళ దగ్గర ఉంటేనే మనీ ఇప్పుడు అకౌంట్ పడడం వల్ల పిల్లలు తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి యూజ్ అవ్వవు కదా. సరే, ఈ ప్రభుత్వం నుంచి కరోనా టైంలో ఎటువంటి సాయం అందిందంటారు? చాలా బాగా జరిగింది. లేకపోతే అదే కానీ సీఎం గారు లేకపోతే మన దేశం ఎట్లా అయిపోయింది? కరోనా టైంలో ఇప్పుడు వచ్చిన ముగ్గురు ఎక్కడున్నారు సార్? అప్పుడు ఎవరు రాలేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు సార్. కరోనా టైంలో సీఎం జగన్ గారు ఇంకెవ్వరు కనిపించారు. వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళకి వెళ్ళి మొత్తం చేశారు. ప్రతి ఒక్క మాకు ఎమ్మెల్యే సార్ కానీ ప్రతి ఒక్కళ్ళు అందుబాటులో ఉండి అన్ని చూశారు. రాలేని వాళ్ళకి, క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు, హాస్పిటల్స్ మొత్తం తీసుకొచ్చారు సార్. ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు సార్? ఇప్పుడు మేము ముగ్గురు వచ్చి మేము చేస్తామన్నారు, ఆ టైంలో ఎక్కడున్నారు సార్ వాళ్ళు ముగ్గురు? వాళ్ళు ఆ టైంలో ఎవరిని హెల్ప్ చేయలేదు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు సేఫ్ జోన్ వాళ్ళు చూసుకున్నారు. ఎమ్మెల్యే సార్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు మొత్తం అందరూ వచ్చి ప్రతి ఒక్కరికి చూసుకున్నారు, ఏం కావాలి మంచి చెడు మొత్తం చూసుకున్నారు. క్వారంటైన్స్ కానీ మొత్తం చూసి మెడిసిన్స్ ప్రతిదీ, ఇంట్లో కావాల్సిన సరుకులు మొత్తం వాలంటీర్ వ్యవస్థ ద్వారా సపోర్ట్ చేయించారు. కార్యకర్తలు అందరూ సపోర్ట్ చేశారు సార్. మళ్ళీ సీఎం జగనే వస్తారు సార్. కాదు ఈసారి విజయసాయి రెడ్డి గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు కదా ఇక్కడ నెల్లూరు జిల్లా నుంచి. మరి ఎట్లా ఉండబోతుంది వాళ్ళిద్దరికి పోయే మధ్య? అంటే ఎట్లా వస్తారని చెప్పేసి ఎంత నమ్మకంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? చూసారా? చూసాం కాబట్టి కన్ఫర్మ్ వాళ్ళే వస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.